సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాల్ని విద్యార్థులకు అందించిన మన ప్రియతమ నేత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలని విద్యార్థులకు సూచించారు. అమెరికాలో తెలుగు మహాసభలకి నేను వెళ్లినప్పుడు అక్కడ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్లే ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు కూడా ఇలా ఎదగాలని కోరుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు పుస్తకాలు ఉంటే యూనిఫామ్ ఉండదు, యూనిఫామ్ ఉంటే పుస్తకాలుండవు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు అందించడం అది మన ప్రభుత్వం విద్యార్థుల మీద ఉన్న దృష్టి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, 24 వార్డు కౌన్సిలర్ నిజాం, 13వ వార్డు కౌన్సిలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. శాఖ కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంత దృష్టి పెట్టాడంటే శాఖ కూడా ఎవరికి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు డ్రెస్ వస్తే బుక్ ఉండదు, బుక్ వస్తే డ్రెస్ ఉండదు. కానీ ఈ ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్ మొదలైన వెంటనే డ్రెస్సులు, బుక్కులు పంపిణీ ఇస్తున్నాడు. దానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషకరం. నేను కూడా ఎలా అయితే డాక్టర్ని ఈరోజు రాజకీయ నాయకుని మీ ముందు నిలిచినానో, మీరు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎడ్యుకేషన్, నాగర్ కర్నూలు నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పెద్ద నేను మన తెలుగు అసోసియేషన్ మీటింగ్ అమెరికాకి వెళ్తే మన జెడ్పీ హై స్కూల్ నుంచి, మన వివిధ గ్రామాల జెడ్పీ హై స్కూల్ నుంచి పెద్ద పోస్ట్ లో ఉన్నారు అమెరికాలో. మీరు కూడా రేపు ఒక 10 ఏళ్ల తర్వాత అదే పొజిషన్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ చదువుకోండి, మంచిగా చదువుకోండి, పెద్దలకు బాగా రెస్పెక్ట్ ఇవ్వండి, తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. మన నాగర్ కర్నూలు గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని మనసారా కోరుతూ, మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు 20,000 పోస్టులు ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం ముందు ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని పైసలు చదివి పెద్ద పోస్టులో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.